నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. అంటే ఎన్నో ఆశలతోని ఒక డైరెక్టర్గా కావచ్చు, హీరోగా కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఎన్నో ఆశలతోని సినిమాయే వాళ్ళ ప్రపంచం అనుకుంటూ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి టీమే మన దగ్గర ఉన్నారు. బాలరాజు సినిమాతో డైరెక్షన్ అలాగే హీరోగా నటించిన వెంకటరెడ్డి గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన స్నిగ్ధ గారు, అలాగే ఈ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మణి గారు మనతో పాటు ఉన్నారు. సో బాలరాజు మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ వాళ్ళతో డిస్కస్ చేద్దాం. ఏమంటారు? చలో. హలో అండి. హలో అండి స్నిగ్ధ గారు. హలో అండి, నమస్తే అండి. మనం ఫస్ట్ మీరు చెప్పండి, బాలరాజు అనే సినిమాతోని కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు మీరు. అసలు ఒక ట్రైలర్ చూస్తే గనక డిఫరెంట్ స్టోరీ అనేది అయితే అర్థమవుతుంది. సో మీరు ఆ స్టోరీ ఎలా చూస్ చేసుకున్నారు, ఆ కథ రాయడానికి ఎంత టైం పట్టింది, అండ్ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే మీరే డైరెక్ట్ చేశారు, మీరు హీరో. సో ఆ రెండు ఎలా? అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే నేను మా ఊర్లో కొన్ని క్యారెక్టర్స్ చూశాను, ఒక అతని క్యారెక్టర్. ఓకే. సో అది ఆ క్యారెక్టర్ అతను తీసుకొని దాంట్లో కొంచెం యాడ్ చేసేసుకొని చేశాను. అది ఓకే. అదేంటంటే చాలా న్యాచురల్ క్యారెక్టర్ అండి. అంటే అది డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మన ఒక తమిళ్ మలయాళీ స్టైల్లో ఉంటుంది. అంటే రెగ్యులర్గా కాకుండా, రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ఒక న్యాచురల్ వేలో తీసుకెళ్ళిపోయాను. నార్మల్ కమర్షియల్ సాంగ్స్, ఫైట్స్ అని కాకుండా ఒకటి ఏమి తెలియని ఒక ఆవులు కాసుకునే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలాంటిది కొన్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి తీసింది అనమాట. అసలు ఎంత టైం పట్టింది మీకు ఈ స్టోరీ రాయడానికి? నేను ఒక 1 month కూర్చున్నాండి. ఓకే. సో మొత్తం స్టోరీ తర్వాత హీరోగా మరి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, మరి మీరే డైరెక్ట్ చేస్తూ మీరే యాక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నేను ఒక 20 మెంబర్స్ని వర్క్షాప్ చేశానండి. ఓకే. తీసుకున్నాను, వర్క్షాప్ చేశాను. అంటే ఆవుల దగ్గర వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో తెలియట్లేదు వాళ్ళకి. ఓకే. సో వాడి నడక విధానం తెలియట్లేదు, చూపించాను కానీ కుదరట్లేదు. సో నా స్టోరీ కిల్ అయిపోతుందని నేను చేయాల్సి వచ్చింది. ఓకే. సో మీకు దొరకలేదు అంటారు ఇండస్ట్రీలో వేరే వాళ్ళు ఎవరు? అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అంటే న్యాచురల్ గా యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ ఎవ్వరూ సెట్ కాదు, మీరే సెట్ అవుతారని అనిపించడానికి ఆ రీజన్ అంటే పెద్ద క్యారెక్టర్స్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు యాజ్ ఏ నేను ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయితే వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఓకే. నేను కొత్త డైరెక్టర్. ఓకే. సో నేను ఎలా తీస్తాను అని వాళ్ళకి ఒక భయం ఉంటుంది. సో వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారేమో, నా మీద వాళ్ళకు ఒక నమ్మకం ఉండదు, ఫస్ట్ సినిమా కాబట్టి. సో నేను ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, ఓకే అబ్బాయి చెప్పినట్టుగా చేయగలుగుతాడని. ఓకే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూస్ చేసుకొని చేయడానికి ఛాలెంజింగ్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి డైరెక్టర్గా, రైట్? సో మీరు అన్నారు ఆల్రెడీ ఫస్ట్ టైం చేస్తున్నాను అని అన్నారు. సో ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం. బాలలక్ష్మి గారు ఏ నమ్మకంతో, ఫస్ట్ టైం కదా, మరి ఆవిడకి మీ టాలెంట్ గురించి తెలియదు, మరి ఏ రకంగా ప్రొడ్యూసర్గా ఒప్పుకున్నారు, ఏ రకంగా మూవీ ముందుకెళ్ళింది? నా కళ, అది నా ఇష్టం. ప్రొడ్యూసర్గా మా అమ్మగారి పేరు వేసాను. ఓకే. నేను నా ఫ్రెండ్స్ కొంత క్రౌడ్ ఫండింగ్లో స్టార్ట్ చేశాను. సో ఒక షెడ్యూల్ అయిపోయింది, డబ్బులు అయిపోయాయి. సో ఎక్కడ లేవు డబ్బులు, ఎక్కడ రావట్లేదు. ఒక 6 months గడిచిపోయింది. అంటే రైట్, ఇప్పుడు మీరే ఇది ప్రొడ్యూస్ చేసుకున్నట్టు? అంటే ఇక నేను చేసుకున్నట్టే, అంటే సగం అయిపోయింది, ఆగిపోయింది. ఓకే. సో డబ్బులు ఇవ్వడానికి ఎవరు రావట్లేదు. నా ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళు ఇచ్చేశారు. ఓకే. సో ఇంకా నాకు చూసి ఒక తల్లి కొడుకు కోసం తను సాక్రిఫై చేసి మా అమ్మ బంగారం కూడా పెట్టిచ్చేసింది. ఓకే. ఇప్పుడు మా అమ్మ మెల్లో బంగారం కూడా లేదు. సో బాలలక్ష్మి గారు మీ మదర్ నేమ్? అవును. సో అందుకని ప్రొడ్యూసర్ గా మీ మదర్ నేమ్ వేశారు. అవును. వెరీ ఇంట్రెస్టింగ్ అసలు. సో స్నిగ్ధ గారు మీరు చెప్పండి, మీరు ఆల్రెడీ ప్రీవియస్గా 2 projects చేశారు మ్యూజిక్ డైరెక్టర్గా, ఈ 3rd మూవీ. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అప్రోచ్ కూడా స్ట్రేంజ్గా జరిగిందండి. ఎందుకంటే నా ఫ్రెండ్ ప్రణీత్ అండ్ కల్పిక ఉన్నారు. వాళ్ళ మూవీ స్క్రీనింగ్లో మేము ఫస్ట్ టైం కలిసాము. ఓకే. అప్పుడు సీతా ఆన్ ద రోడ్ ఆ మూవీ దీన్నప్పుడు కలిసాము అనమాట. అప్పుడు చెప్పింది తనకి డిఫరెంట్ ప్రాజెక్ట్ ఉందిరా, హీస్ లుకింగ్ ఫర్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వాంట్ యూ టు మీట్ హిమ్ అని చెప్పింది తను. ఓకే. దెన్ ఐ మెట్ హిమ్. ఆయన చెప్పిన దాంట్లో ఫస్ట్ది ఏంటంటే మేము చాలా కష్టపడి హార్ట్ అండ్ సోల్ పెట్టి తీసాం, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఇది అన్నిట్లా కాదు, డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అ కమర్షియల్ మూవీ విత్ సాంగ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. వీఆర్ లుకింగ్ ఫర్ మన తెలుగు స్టైల్లో కాకుండా యూనో వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ అని ఆయన చెప్పారు. ఓకే. నాకు ఫస్ట్ టైం వినగానే ఇలా అనిపించింది. సో ఆ తర్వాత డూ షేర్ ద ఇదండి సీక్వెన్స్, నేను ఒకసారి చూస్తాను.
అది చూసిన తర్వాత నాకు ఆ కమిట్మెంట్ ఇది అర్థమైంది యాక్చువల్లీ. సో నేను డిఫరెంట్, నాకు అంతకుముందు కూడా ఋషి అయిపోయిన తర్వాత కూడా నాకు ఆఫర్స్ చాలా వచ్చినాయండి. ఓకే. బట్ బాగా డిఫరెంట్గా ఉండి సంథింగ్ ఛాలెంజింగ్ ఉంటే కానీ నేను తీసుకోను అసలు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే. కానీ ఆయన మూవీ, ఆయన అజీల్ కానీ ఆయన ఫ్రాంక్గా అన్ని కార్డ్స్ ఓపెన్గా చెప్పేశారు దట్ మేము కష్టపడి తీసుకున్నాము ఈ మూవీ అండ్ వీ డోంట్ హ్యావ్ బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పేశారు. ఓకే. నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. టు బీ ఫ్రాంక్ లాక్డౌన్లో చేసాం కదండి మనం, లాక్డౌన్ తర్వాత. యా. ఓకే. ఆ తర్వాత ఇంకా ప్రతిరోజు అక్కడే అయిపోయింది అనమాట. కానీ చాలా బాగుండింది. నాకేంటంటే నేను మ్యూట్లో చూస్తాను యాక్చువల్లీ మొత్తం. ఓకే. మ్యూట్లో చూస్తే ఎలా కనెక్ట్ అదే అవుతారు? అంటున్నాను, ఫస్ట్ టైం నేను చూసేటప్పుడు మొత్తం సినిమా మ్యూట్లో చూస్తా. సో నేను చూడడమే మ్యూట్లో చూస్తా ఫస్ట్ టైం చూసేటప్పుడు. మ్యూట్లో ఎందుకు చూస్తానంటే సైలెంట్లో ఉన్న విజువల్ చాలా ఇంపాక్ట్ ఇస్తుందండి. యా. ఆ విజువల్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది దాన్ని చూస్తేనే నాకు మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే డైలాగ్స్ ఏం లేకుండా విజువల్తో వీళ్ళందరూ యాక్టింగ్ దీంతో చాలా మంచి ఇది ఇచ్చారనమాట. వెయిటేజ్ ఎక్కువ ఉంది. అది చూడగానే చెప్పేశాను ఆయనకి, ఎస్ ఐ విల్ డూ ఇట్. ఓకే. మీరు యాక్చువల్గా ఇది ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అని అన్నారు. సో ఆ డిఫరెంట్ టైప్ తనకు కావాల్సింది రాబట్టుకోవడానికి తన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండింది మీతో? ఆయన క్లియర్గా చెప్పేస్తారు ఆయనకి ఏం కావాలని. ఇన్ఫ్యాక్ట్ ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే ఈవెన్ దో వీ గో రీల్ బై రీల్, మనం మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు రీల్ బై రీల్ వెళ్తాం. ఫస్ట్ మొత్తం చూస్తాం అనుకోండి, కానీ ముందు స్టార్ట్ చేయక ముందే వాట్ డిస్కషన్స్ వీ హ్యాడ్, అప్పుడే అనుకున్నాం ఇలాగా థీమ్స్ బేసిస్ మీద వెళ్దాము. ఆయన అమాయకత్వం ఒక థీమ్ అయితే, ఆయన ఎట్లాగైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో అదొక థీమ్, అట్లాగా రకరకాలుగా పెట్టుకున్నాం. అండ్ ఒక సీన్ అయితే నాకు ఇంకా గుర్తుంది, మేడం గారు అసలు ఆవిడ ఇచ్చిన లుక్ ఒకటి ఉంటుందండి, ఆయన అలా పనికి వెళ్తా అంటే జస్ట్ అలా స్టిల్గా ఆవిడ అలా నుంచి ఒక్క చూపు చూస్తుంది. అక్కడ నాకు ఎంత స్కోప్ ఉందంటే అక్కడ నేను బీజం వేసుకున్నాను నేను అక్కడ. ఎందుకంటే షీ గేవ్ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్. యాక్టర్స్ అందరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్ అనమాట. హార్ట్ అండ్ సోల్ పెట్టి ఎవ్రీ స్మాల్ డీటెయిల్ చూసుకొని నాకు చేసే స్కోప్ దొరికింది. యాక్చువల్గా ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది, యాక్టర్సే కాదు ఈవెన్ మీరు ఇచ్చిన బీజిఎం కూడా అది ఒక నార్మల్ ఆడియన్ కనెక్ట్ అయ్యేటట్టు, అంటే అప్కమింగ్ ఇప్పుడు వస్తున్న కొత్త పర్సన్ తీస్తున్నట్టయితే ఎవరికి అనిపించలేదు. నాకైతే పర్సనల్గా నాకు అనిపించలేదు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది, దట్టు వీళ్ళందరూ యాక్టింగ్కి మీ బీజిఎం చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. బట్ అదే యాక్టింగ్ అంటే మాకు కనిపించే బొమ్మ బట్టే మేము ఇవ్వగలండి. ఇప్పుడు అక్కడ ఏం లేకుండా మేము ఇచ్చేసుకుంటూ పోతే ఏముంటుంది చెప్పండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ అక్కడ కనిపించేది అట్లా ఉండింది, దానికి తగ్గట్టుగా మాత్రమే మేము ఇచ్చుకున్నాం. ఎక్కడ ఓవర్ ఇది లేదు, ఓవర్ ఎగ్జాజరేషన్ లేదు, అండ్ స్కోప్ ఉండింది. ఓకే. సో వీ కుడ్ గివ్ ఇట్ అన్. సో మీరు ప్రూవ్ చేసుకున్నారు. మా దాంట్లో ఆవిడ ఎక్స్పీరియన్స్ అందరు కొత్త వాళ్ళే. ఓకే. సో ఆవిడ మిమ్మల్ని ఎలా గైడ్ చేశారు మరి? ఆవిడ తన ఎక్స్పీరియన్స్ తను చెప్పారు కొన్నిట్లలో. అంటే నాకు ఒక ఏ సోల్ కావాలి అని తర్వాత నేను చెప్పినట్టుగా నేను కొత్తవాడు అన్నా కూడా, మేడం నాకు అలా కాదు వేరేలా అన్నా కూడా, సో 1-2 సార్లు విని ఓకే, సో ఇది వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవుతుంది, కాదంటే లేదండి ఇది వర్కౌట్ కాదు గురుగారు వేరే వెళ్ళిపోదాం అంటే, లేదంటే నాకు అది కావాలంటే సో మళ్ళీ అది చేసేసి ఓకే నచ్చిన తర్వాత ఇది బాగుందని. సో కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు నేను తనకన్నా చాలా జూనియర్, అంటే నాకు ఫస్ట్ సినిమా, సో తనకి ఎక్స్పీరియన్స్ లేదన్నట్టు ఎలాంటిది ఏమీ లేకుండా ఎలా కావాలో చాలా బాగా ఇచ్చారు. సో ఇండస్ట్రీలో స్నిగ్ధ గారికి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఇప్పుడు ఫ్రెషర్గా వస్తున్నారు. సో మ్యూజిక్ కాకుండా, మ్యూజిక్ పక్కన పెడదాం, మిగతా వాటిలో ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కావచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది ఏమైనా? లేదు, ఓన్లీ మ్యూజిక్ పరంగానే. లేదండి, నాకు మొత్తం ప్రోడక్ట్ వచ్చింది, మ్యూజిక్ కానీ మ్యూజిక్ దాంట్లో ఒకటో రెండో సీన్స్ లో ఆయన ఇలా కావాలంటే లేదు ఇలా అయితే ఇది జరిగేది, అది కూడా ఇచ్చేసి చూపించేవాళ్ళం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అలా మ్యూజిక్ పెడితే ఎట్లాంటి ఇంపాక్ట్ వస్తుంది, మన సినిమాకి కావాల్సిన ఇంపాక్ట్ ఏంటి, అది మేము క్లియర్గా డిస్కస్ చేసుకునే వాళ్ళం. అండ్ దట్ యూస్ టు హ్యాపన్. ఓకే. ఈ మూవీతో మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. బ్రేక్ సంగతి సెకండరీ, నాకు 100% సాటిస్ఫాక్షన్. ఓకే.
సో మీరు ఫస్ట్ ఏం మనం చేస్తారు? బ్రేక్లు ఎత్తుకునే మనుషులు కాదమ్మా. ఓకే సాటిస్ఫాక్షన్ చూసే వాళ్ళకి కనెక్ట్ అయిందా లేదా, ఓకే అంటే చూసే బొమ్మ వినేది ఓకే. ఐస్ కి ఇయర్స్ కి సింక్ ఉండిందా లేదా. అందుకే ఇండస్ట్రీలో స్నిగ్ధ గారు అనగానే different ఆ పేరు వచ్చేసింది. అమ్మ మీరు చెప్పండి, మీరు ఒక మంచి పాత్ర పోషించారని చెప్పాలి. ట్రైలర్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు మీరు. మీకు ఎలా అనిపించింది అసలు ఈ స్టోరీ విన్న తర్వాత? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అయితే ఫస్ట్ నాకు తెలంగాణ స్లాంగ్ రాదు, రాకపోతే నేను తెలంగాణ స్లాంగ్ రాదు బాబు నాకు, నేను వచ్చినా కూడా నన్ను తీసుకోరు, అది మాట్లాడటం కొంచెం ఇబ్బంది అవుతుంది. అంత బాగా నటించారు, మరి రాదు అని నిజంగా మీకు తెలంగాణ sound రాదు కదా? రాదు. ఈ సినిమాతో 2 months అది ఎంత కష్టం, హార్డ్ వర్క్ తను. ఓకే. నాకు అక్కడ సీన్లో ఎక్స్ప్లెయిన్ చేసేవారు, అక్కడ చెప్పేసి తర్వాత డబ్బింగ్లోనండి ఎంత కష్టపడ్డామంటే వెంకటరెడ్డి గారు నేను కూర్చుని వారం రోజులు చెప్పుకుంటాం, దాదాపు ఎక్కువే చెప్పాం. అయితే ఎట్లా ఆయన డైలాగ్ చెప్పడం నేను చెప్పడం అలా చెప్పడం జరిగిందండి. అంటే ఎలా ట్రైన్ చేశారా మిమ్మల్ని తెలంగాణలో ఇలా చెప్పాలి? ట్రైన్ చేశారు. ఫస్టే తీసుకుని షూటింగ్ అప్పుడే నాకు కొంచెం ఇదంతా చెప్పారు, ఇలా చెప్పాలమ్మా ఇది అని. తర్వాత ఇంకా డబ్బింగ్లో ఇంకా చాలా కష్టపడ్డాం అనమాట. 2 hours ఒక హాఫ్ అన్ అవర్ చెప్పగానే వాయిస్ పోయేది. అమ్మ మేడం రిటైర్డ్ టీచర్. ఓకే. సో ఒక హాఫ్ అన్ అవర్ చెప్పగానే ఆ వాయిస్ పోయేది. కష్టం మీద ఒక 1 hour చెప్పేసి మరి ఎందుకు మీ క్యారెక్టర్ కి వేరే వాళ్ళని డబ్బింగ్ గా పెట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు అమ్మని? మా ఊర్లో నుంచి ఒక 10 మందిని తీసుకొచ్చి చెప్పించా. ఓకే. సూట్ అవ్వలేదు, అంటే అమ్మ యాక్టింగ్ కి వాళ్ళ డబ్బింగ్ సూట్ అవ్వలేదు. మీకు మీరే సాటి అంతే. కాదండి నాకు షాక్ అదే అదే, ఎందుకంటే నేను చూసేటప్పుడు అనుకున్నాను అబ్బా ఏమన్నా చెప్తున్నారా, ఎక్కడ తెలంగాణ నుంచి పట్టుకుని ఉన్నట్టున్నారు ఈవిడ, అబ్బో ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో అట్లా అనుకున్నా. కానీ మీరు అబ్జర్వ్ చేయలేదు, ఆ ట్రైలర్ కి ఇక్కడ మాట్లాడడానికి సంబంధం లేదు. వెంకటరెడ్డి గారి అంటే అట్లా అని కాదు, ఐ థాట్ ఆవిడది తెలంగాణ అనుకున్నా. ఎందుకంటే ఆ నేటివిటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆవిడ ఇచ్చేసారు. ఆ స్లాంగ్ గానీ ఆవిడ మాట్లాడే తీరు గానీ ఆ పక్క తెలంగాణ యాక్సెంట్ ఎవరు నమ్మరండి బాబు, మీకు కాదండి. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలంగాణ స్లాంగ్ వాళ్ళు ఇవ్వటం లేదు కదా, నాకు తెలంగాణ స్లాంగ్ వచ్చా అని అడుగుతున్నారు, నాకు రాదంటున్నా, నాకు ఇవ్వటం లేదు. మీరు అలా రాదని అనమాకండి, ఈసారి అనే ఛాన్స్ ఉండదు శేఖరకమ్మ ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇది వచ్చాక ఇంక మీరు ఎవరు రాదనుకోరు. మీరు అలా అబ్బే మీరు అలా చెప్పిన యాక్చువల్గా నటించలేదు, మీరు జీవించారు నిజంగా. తెలంగాణ కాదు అంటే కూడా నిజంగా ఎవరు నమ్మరు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది కూడా ఫస్ట్ మీరు మాట్లాడగానే నేను కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యాను, ఎందుకంటే ట్రైలర్ లో మిమ్మల్ని చూసి అక్కడ ఊర మాస్ ఉండి ఇక్కడ అమ్మ చెప్పమ్మా అంటే నాకు కూడా కొత్తగానే అనిపించింది. సో మీకెలా అనిపించింది ఆ నేర్పించే పీరియడ్ లో? ఎందుకంటే తెలంగాణ స్లాంగ్ అనేది ఆంధ్ర వాళ్ళకి కష్టమే నేర్చుకోవడం అనేది, ఎందుకంటే ఇది మాస్ అది క్లాస్. సో మీకు ఎలా అనిపించింది అసలు నేర్చుకో? కొంచెం కష్టమే అనిపించిందమ్మా, కానీ స్మూత్ గా చెప్తాడు బాబు, చాలా స్మూత్. అసలు ఎంత నీట్ గా అంటే బాగా ట్రైన్ చేశారా? ట్రైన్ చేశారు. ఆ డైలాగ్ వచ్చినప్పుడు అలా అమ్మ ఇలా చెప్పండి అమ్మా, అమ్మ ఇలా చెప్పండి అమ్మా, దాన్ని నాకు బాగా ట్రైన్ చేశారు. తెలంగాణ స్లాంగ్ అంటే ఇప్పుడు మన సినిమాలో చాలా నేచురల్ తెలంగాణ ఉంటుంది. లోకాలిటీలో మన లోకల్ తెలంగాణ ఊర్లో పల్లెటూర్లలో అలాంటి తెలంగాణ ఇప్పుడు మన సినిమాలో కొన్నిట్లలో పెట్టారు, కానీ అది అంత పర్ఫెక్ట్ గా ఉండదు తెలంగాణ కాదు. అంటే నేచురల్ గా ప్రతి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. అంటే పూర్తిగా నాటు లోకల్ తెలంగాణ అన్నమాట. తెలంగాణ వాళ్ళు మాట్లాడతారు మాస్. ఇంకా కొన్ని దాంట్లో బూతులు ఉన్నాయండి, కొంచెం ఒక మాదిరి బూతులు, ఆ బూతులను కూడా నాకు తెలియదు వాస్తవానికి. ఇది హైలైట్. మరి ఏమనుకున్నారంటే ఎలా తెలిసే మీకు? ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ తెలియదు, కానీ ఏ ఫర్ యాపిల్ అని చెప్పేస్తారు. ఇది హైలైట్ అసలు. అంటే డైలాగ్ లో బూతులు అని కూడా మీకు అది తెలియదు నిజంగా. ఆ తర్వాత ఎలా మీరు అది బూత్ అని ఎలా అనుకున్నారు? తర్వాత వీళ్ళే చెప్పారు, వీళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా ఉన్నారు. ఇదేదో రియాలిటీ షో ఉంటే ఇదే ప్రమో పడేది, ఏంటంటే మరగబెట్టి ఉచ్చబోసా మరగబెట్టి ఉచ్చబోయటం ఏంటో నాకు అసలు తెలీదు.
ఇంకేముంది? అలాంటి ఇంకొకటి ఏదో ఉంది, అదేంటన్నా అతన్ని తిడతాను కదా, వాడికి ఏదో వస్తుందని చెప్పని ఒక తిడతాను, ఒక అతన్ని తిట్టాలన్నమాట. ఓకే. ఇంకొకసారి నా మనవడు జోలికి వచ్చావంటే నీకు మరగబెట్టిన ఉచ్చబోతాయేంటో అనుకున్నావు అని చెప్పని తిడతాను. మీకు చెప్పేటప్పుడు తెలియదు భూతని, అస్సలు ఆ ఫీల్ ఎలా మెయింటైన్ చేశారు మరి మీరు? ఇలా చెప్పమ్మా అనేసి. అంటే కోపం ఉంది కదా, కోపం ఎమోషన్ కదా. కోపంలో అదేదో మాట. మీ మనవన్ని అక్కడ తిట్టారు, అప్పుడు కాదు, మీరు ఎలా అది feel భూతని తెలిసిన తర్వాత అమ్మో అతను బూతులు మాట్లాడిచ్చేసారు అనుకున్నారా? అవును, చాలా. ఓకే. ఇంకో వర్డ్ ఏదో గుర్తు రావట్లేదు నాకు, అదేమది ఒక అక్కడేనమ్మా, అది ఆయన్ని తిడతాను కదా, నాకు కళ్ళు- ఎలిగాడు, ఎలి. ఆయన ఏదో అంటాను, ఆ ఎలిగాడు అట్ట అన్నాడు, వాడికి గత్తరాను ఏదో ఇంకో మాట ఏదో ఒకటి ఉంది, పక్కా బూతి మాట అది. తర్వాత అన్నారు ఇది పక్కా బూతి మాట, ఇది ఎట్లా చెప్పావు అని. అమ్మ మీకు ఈ షూట్ తర్వాత తెలంగాణలో బూతులన్నీ అర్థమైపోయినట్టున్నాయి. అదే కానీ అంటే చాలా అమ్మ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు చదువుకోలేదు, ఊర్లో అలాగే ఉంటారు, అవునవును, అలాంటి డైలాగ్ చెప్తేనే మనకు పండుద్ది ఆ క్యారెక్టర్. అవును సీరియస్లీ. బట్ సీరియస్లీ మీరు మీ బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి, ఎందుకంటే మీరు ప్రీవియస్ గా క్యారెక్టర్స్ చేశారు కదా, అఖండ లాంటి మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ వేశారు మీరు. బట్ ఇది మీకు ఫుల్ లెంతీ ఉండే క్యారెక్టర్ అనుకుంటా కదా ఇందులో. బట్ మీరైతే సీరియస్లీ మీ బెస్ట్ ఇచ్చారు, ఎందుకంటే ట్రైలర్ లో మీరే ఒక పార్ట్ గా కనిపిస్తున్నారు అందులో. అంటే కానీ ఇదైతే పెద్ద ట్విస్టే, మీరు తెలంగాణ కాదు అనడము. సో క్రెడిట్ అంతా వెంకటరెడ్డి గారు అన్నారు కాబట్టి. సో వెంకటరెడ్డి గారు, మూవీ గురించి కొంత మాట్లాడుకున్నాం, మీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. అసలు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇండస్ట్రీలోకి రావాలని అనే కళ, ఎలా అసలు ఇదంతా? నాకు చిన్నప్పటి నుండి ఇష్టం అండి, నాకు ఒక 10 సంవత్సరాల వయసులో అనుకుంటా స్కూల్లో మహాభారతం చెప్పారు. నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పక్కింట్లో ఆడుకుందానికి పోతే పిలిచారు, వాడు రారా అంటే మహాభారతం చూస్తున్నారు. ఓకే. సో అప్పటికి మా స్కూల్లో చెప్పాడు, ఒక 2 hours చెప్పాడు సార్. చెప్పిన తర్వాత చూసేసరికి నా కళ్ళ ముందు కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపించింది, సార్ వినిపించింది. సార్ అయితే ఏది చెప్పాడో ఆ రోజు అదే వస్తుంది. ఓకే. చూసిన తర్వాత నెక్స్ట్ ఏమైతే నేను చెప్పాను అప్పుడు, ఓకే. అరే నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అనేసరికి అప్పుడు నాకు సినిమా మీద అంటే ఇంట్రెస్ట్ పుట్టింది. ఓకే. సో ఇక నాకు అప్పుడే పడింది, నాకు ఏమీ తెలీదు, డైరెక్ట్ సినిమాలలో పోవాలి అంతే. ఓకే. సో ఈ మూవీ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే యాజ్ ఎ డైరెక్టర్గా వస్తాయి అనుకుంటున్నారా, యాజ్ ఎ హీరోగా వస్తాయి అనుకుంటున్నారా? ఎలా వచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాను. మీకేది ఇంట్రెస్ట్ పర్సనల్గా? నేనైతే డైరెక్టర్ అవడానికి వచ్చాను, డైరెక్టర్ గానే ఇష్టం నాకు. మీకు డైరెక్టర్ గానే ఇష్టం, ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పారు కదా చేయాల్సి వచ్చింది మీరు హీరోగా. దీంట్లో ఎందుకు చేయాల్సి అంటే చేయాల్సి వచ్చింది, వేరే వాళ్ళు కుదరలేక. ఓకే. సో చేసింది నాకు ఫస్ట్ టైం కెమెరా ముందు. సో నా సినిమా కోసం నేను ఎలా చేయగలో అలా చేశాను అంతే. ఓకే. మీరు ఫస్ట్ టైం అంటున్నారు, మరి కెమెరా ముందు ఫస్ట్ టైం అన్నప్పుడు మన 100% మనం ఇలేము. అదే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు నా డైరెక్టర్స్ ఏం చెప్పేవారంటే నాతోనే చేయించేవారు ఆర్టిస్ట్కి. ఓకే. సో ముందు నన్ను చూపించి, వెంకట ఒకసారి నువ్వు చేసి చూపించు ఆర్టిస్ట్ కంటే నేను చేసి ఏ చూపించాను. మూవీస్ కి చేశారు ప్రీవియస్ గా అసిస్టెంట్ డైరెక్టర్? ప్రీవియస్గా నేను పాఠశాల అనే మూవీ చేశాను, మన యాత్ర డైరెక్టర్ మహి రాఘవ్ గారు. ఓకే. తర్వాత జేడి చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేశాను. ఓకే. సో సీతాంధ్రోడి కో డైరెక్టర్గా వర్క్ చేశాను, ఇంకా చాలా చిన్న చిన్న సినిమాలు చేశాను. ఓకే. సో ఈశ్వర్ రెడ్డి గారు అని సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం డైరెక్టర్, హరిలో రంగ హరి అని సప్తకీర్తి గారితో చేశాను. ఓకే. సో దాంట్లో ఏంటంటే సార్ నాతోనే చేపించి చూపించేవారు, వెంకట అలా చేసి చూపించాను. అక్కడ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. అవును, ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు కూడా వాళ్ళకు డైలాగ్స్ ప్రిపేర్ చేయించడం కానీ, ఓకే. సో అవన్నీ నేర్చుకున్నాం వన్ బై వన్. ఓకే. సో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంటే ఏ సపోర్ట్ లేకుండా అనేది చిన్న విషయం అయితే కాదు. ఇన్ కేస్ వచ్చినా నిలదొక్కుకోవడం అనేది చాలా పెద్ద విషయం ఇక్కడ. సో మీరు ఎలాంటి స్ట్రగుల్ పడి వచ్చారు అసలు? నేను చాలా పెద్ద స్ట్రగుల్ అండి. నాకు వచ్చిన తర్వాత నాకు హైదరాబాద్ రావడం కొత్త. సో ఫిలిం నగర్ ఉంటుందని తెలుసు, నాకు ఫ్రెండ్ అంబర్పేటలో ఉండేవాడు, ఓకే, పీజీ క్లాస్మేట్ వాడు. అక్కడ నుంచి డైలీ ఇక్కడికి బస్సులో వచ్చేవాడిని, ఫిలిం నగర్కి వెళ్ళాలని తెలుసు, ఫిలిం నగర్ మొత్తం తిరిగేవాడిని, ఒక 6 months తిరిగాను. ఓకే. సో ఏమీ తెలీదు. ఇంటికాడ నుంచి ఫోర్స్ ఏమైంది, నేను ఇంట్లో ఏమని చెప్పానంటే నేను 6 నెలల్లో ఏదో ఒకటి చేసి వస్తా అని చెప్పా. సో మనకు ఎందుకురా వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ కాదు అని అమ్మ వాళ్ళు అనేవాళ్ళు, ఇంటికాడ ఉండే వ్యవసాయం అన్న ఏదైనా చేసేసుకోని. సో నాకేంటంటే సినిమాలో ఏదో ఒకటి చేయాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అలా ఫస్ట్ ఒక కెమెరా అసిస్టెంట్గా, కెమెరామ్యాన్ అసిస్టెంట్గా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇక్కడ వచ్చిన తర్వాతే అందరు పరిచయం. ఒక వచ్చిన 2 yearsకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. ఓకే. సో అలా స్టార్ట్ అయింది మీ జర్నీ. సో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడే మీరు ఫిక్స్ అయ్యారా డైరెక్టర్గా చెయ్యాలి ఇంకా?
నేను హైదరాబాద్ నా చిన్నప్పుడే నేను డైరెక్టర్ చేయాలని Fix అనుకున్నాను. అయిపోయి, చిన్నప్పుడే. హైదరాబాద్ వచ్చినప్పుడే నేను కంపల్సరీ డైరెక్టర్ అవ్వాలి, లేకుండా డైరెక్టర్ అవ్వకుండా ఇంటికి వెళ్ళకూడదు అన్నంత ఫిక్స్ అయిపోయాను. అంత గట్టి దృఢ సంకల్పం తీసుకొని వచ్చారు మీరు హైదరాబాద్కి. సో ఎన్నో ఇక నిద్రలేని రాత్రులు, ఆకలితో మాడి, ఇవన్నీ ఇండస్ట్రీ అవన్నీ కామన్, ఇవన్నీ నాతో పాటు చాలా మంది అనుభవిస్తున్నారు. సో నాకేంటంటే నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నారు. నేను ఒక సినిమా చేస్తున్నాను అంటే తక్కువ బడ్జెట్లో చేశాను. ఓకే ఇది ఒక మినిమం సినిమా చూస్తే ఒక 1.5 CR బడ్జెట్ అంటారు. ఓకే సో నేను దీన్ని ఏంటంటే ఒక 17 lakhsలో చేశాను. ఓకే. మళ్ళీ టోటల్ ఎక్విప్మెంట్ అంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వాడాను. ఎలా మరి అంత తక్కువ బడ్జెట్ లో ఇంత బెస్ట్ ఇవ్వడానికి అసలు ఏంటి ఫ్రెండ్స్ సీక్రెట్ అందరు, ఏంటి? నేను ఒకటే చెప్పాను, "అరే, నా సినిమా చేస్తున్నాను, నాకు హెల్ప్ కావాలంటే ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేశారు. ఓకే. ఆ ఊళ్ళోనమ్మా అది సెట్ చేశాను అది మళ్ళీ. మల్లారెడ్డిపల్లి అని ఒక ఊరు, గ్రామం, అది వెಳ್ಳూరు. మేము కూడా అక్కడే చేసాము, అదంతా అక్కడే చేశారు. ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు కట్టిన అడవిలోకి వెళ్ళి అన్ని తీసుకొచ్చి సెట్ చేసేసారు వీళ్ళు. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ తోని సెట్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ గుడిసెలు వేయటం. ఇప్పుడు నేను మామూలుగా అయితే మన అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను భీమ్లా నాయక్ చేశాను. ఓకే. ఆ భీమ్లా నాయక్కి ఆ గుడిసెలు అవన్నీ ఎట్లా సెట్ చేశారో అంతకంటే కూడా బాగా చేశారు వీళ్ళు. వావ్. అసలు చేసిందంతా చుట్టాలు, గడ్డితోటి నాకు ఎట్లా కావాలనో చెప్తే వాళ్ళు అలా వేసి ఇచ్చారు. అలా వేసేసారు. ఇంట్లో ప్రాపర్టీస్ కూడా ఊర్లో ఒక 30 ఇల్లు వెతికాను, వాళ్ళ ఇంట్లో పాత సామాన్లు ఏవేవి ఉంటాయని. ఒక 3 ట్రాక్టర్ల నిండా తీసుకెళ్లిపోయాను అన్ని. ఓకే. అప్పుడు వాడే పాత్రలు, లాంతర్లు అవన్నీ కూడా రోకలి అన్నీ యూజ్ చేసాం దాంట్లో. చిన్న విషయం కాదు ఇది, ఎందుకంటే 1 CR అంత అమౌంట్ లో తీయాల్సిన 17 lakhs, అది ఫ్రెండ్ సపోర్ట్ అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే ఎంత సపోర్ట్ ఉంటే అది జరుగుతుంది, అంత పాసిబుల్ అవుతుంది. అండ్ మీరేం చాలా బెస్ట్ ఇచ్చారు, ఎందుకంటే అది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అందరూ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అండి, అందరు కొత్త వాళ్ళు, కానీ నాకు ఒక అవకాశం వస్తే నేను ఏంటో చూపించుకోవాలి అన్నంత వాళ్ళు కూడా వాళ్ళు అందరూ. ఉన్నాడు అన్నమాట. సో నాకు తెలుసు ఎవరెవరు ఎలాంటి వాళ్ళను. సో నేను అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని చేశాను. సో ట్రైలర్ లో అయితే కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుంది. సో లొకేషన్స్ ఎక్కడ అసలు అది కంప్లీట్ టోటల్ ఒకటే దగ్గర ఒకే తీశారు? ఊర్లో చేశానండి, మా ఊర్లోనే చేశాను. ఓకే. అంటే చిన్నప్పుడు నేను తిరిగిన ప్లేస్లలోనే చేశాను. నాకు తెలుసు, ఓకే నేను చిన్నప్పుడు తిరిగిన, ఓకే ఈ ప్లేస్ అయితే నాకు ఇది బాగుంటుంది. సో అవన్నీ తిరిగిన ప్లేస్లు అనమాట. నేను చిన్నప్పుడు మా ఎడ్లకాడికి పోయేటని ఉంటాయి కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ అడవిలో ఎక్కడెక్కడ అవన్నీ నాకు గుర్తున్నాయి. ఒక పైన వాడు కొండ మీద నిల్చునే షాట్, అక్కడికి ఏంటంటే నాకు గుర్తుంది. అడవిలోకి వెళ్ళాం, అడవిలోకి వెళ్ళిన తర్వాత వెతికాం దొరకలేదు. లోపలికి వెళ్ళిపోయి నేను కెమెరామెన్ ఇద్దరమే ఉన్నాం. ఆయన అలసిపోయాడు, "అన్న నాతో నవ్వదన్న" అంటే, సరే ఫ్లై క్యామ్ ఉంది కదా, ఫ్లై క్యామ్ లేపు అంటే అది పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చోట దాన్ని కింద పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఆ GPS పట్టుకొని ఆ కొండ పైకి వెళ్ళాం, ఒక 4 kilometers నడుచుకుంటూ. సో ఆయన మొత్తం ఇంకా హోప్లెస్, కెమెరాస్ పట్టుకొని ఆయన పట్టుకొని అక్కడికి వెళ్ళాం, ఒక 4 kilometers అడవిలో. ఓకే. వామ్మో, మీరేంటండి సినిమా అనగానే ఎక్కడికన్నా వెళ్ళిపోయేటట్టు అసలు. సినిమా వేరే గుర్తురాదండి. అదే. సినిమాలో ఒకసారి లొకేషన్కి వెళ్ళిపోయినామంటే అసలు ఏమి గుర్తురాదు. ఇందాక నేను ఒక ఎలివేషన్ ఇద్దామని ఇంట్రోలో చెప్పాను, సినిమాయే ప్రపంచంగా బతుకుతున్నారు అని చెప్పి. మీరు దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. నాకు అదే అనిపిస్తుంది మీరు చెప్తుంటే మాత్రం. అక్కడ ఆవులు, ఎడ్లు, గేదెలు అన్నీ కూడా తీసుకొచ్చేసి వాటిని తోలుకెళ్ళటానికి ఆ అడవి, అక్కడి నుంచి ఇప్పుడు ఆ గుడిసెల కాడి నుంచి అడవిలోకి వెళ్ళటానికి ఆ దారులన్నీ తెలుసు కాబట్టి అలా వెళ్ళటం రావడం అంతా కూడా బాగా టెక్నిక్గా చూపించారన్నమాట. అయితే అమ్మ మీరు పని చేశారు ఆల్రెడీ షూటింగ్ లోనే కాకుండా, ఈయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, పర్సనల్ గా ఎలా ఉంటారని మీకు ఎలా తెలుసు? వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు, ఆర్టిస్ట్ అందరినీ మా ఇంట్లోనే పెట్టేశారు. వాళ్ళ మా ఇంట్లో చుట్టాలు ఉంటారు పెట్టుకుని కదా, వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంట్లోనే పెట్టేశారు. అందరినీ ఇంట్లోనే పెట్టేశాను. వారం టెక్నీషియన్స్ రోజులు కూడా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. హోటల్స్ వెళ్ళాలంటే 30 kilometers, అది ఖర్చుతో కూడుకున్న పని. ఓకే. సో ఆర్టిస్టులు అందరినీ మా ఇంట్లో పెట్టాను. మా ఇంట్లో వాళ్ళందరూ వేరే ఇంట్లో వాళ్ళు అప్పుడు పక్కింట్లోకి వెళ్ళిపోయారు. ఇంకొకటి తెలుసా, వంటలు 2 మనుషులు పెట్టి వంటలు చేపించారు. వామ్మో. వంటలు చేపించి భోజనాలు వచ్చాయి మాకు, టిఫిన్లు, భోజనాలు. నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా ఇంతే అనిపిస్తా? మీకే అంటే మంచి ఫుడ్ మిస్ అయ్యాను అనిపిస్తుంది. నిజమండి, అంతే కాదు, యాక్చువల్గా ఆర్ఆర్ చేసేటప్పుడు కూడా ఆ పరిసరాలు, ఆ షార్ట్స్ అవన్నీ కూడా తను చెప్పినట్టు వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండి. ఇప్పుడు ఎవరికి చూపించినా అది అబ్బా విజువల్స్ చాలా బాగున్నాయిరా అని అనకుండా ఎవరు లేరు, ఫ్రాంక్గా చెప్పాలంటే. సినిమా రిలీజ్ అంత మంచిగా ఇచ్చారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ కి మంచి పేరు వస్తుందండి.
ఓకే. ప్రతి టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్లకి చాలా మంచి సో ఇప్పుడు మీరు కొత్త డైరెక్టర్ కొత్తగా తీస్తున్నారు మూవీ. సో రిలీజ్కి ఎలాంటి ప్రాబ్లం ఏమన్నా జరిగిందా? దానికి రిలీజ్ అంటే ఇప్పుడు నేను రిలీజ్ చేద్దామని ఫస్ట్ ఒక 1 year వెయిట్ చేశానండి, ఓకే. డిజిటల్లో ఇద్దామని. ఓకే. సో డిజిటల్లో అంటే ఏమన్నారంటే ఎవరైనా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే మేము తీసుకుంటామన్నారు. లేదు సార్ నువ్వు ఫస్ట్ నా ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ బాగుందమ్మా సార్ ఒకసారి సినిమా చూపిస్తా అంటే సినిమా చూడలేదు. ఓకే. సో ప్యాడింగ్ ఉన్నారంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, కొత్త వాళ్ళతో చేశాను సార్ అన్నాను. లేదంటే ఎవరైనా పెద్ద బ్యానర్ ప్రజెంట్స్ తీసుకురామన్నారు. సో నాకు ఎవరు తెలియదు సార్, మామూలుగా అప్రోచ్ అవ్వండి అంటే లేదమ్మా చూద్దాంలే అని ఒక 1 year వేస్ట్ అయిపోయిన టైం. సో ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని నేను రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్ కోసం తిరుగుతుంటే ఒక 10 లక్షలు పెట్టుకోండి, అసలు ఇప్పుడు నాకు రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు బేసిక్గా. నేను ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని ఇక వేరే ఫ్రెండ్స్ త్రూ తిరుగుతూ ఉంటే వేరే ఒక డిస్ట్రిబ్యూటర్స్ కలిసారు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే సార్ నేను వాళ్ళు ఏమన్నారు కొంచెం అమౌంట్ పెట్టుకోండి సార్ మేము రిలీజ్ చేస్తామన్నారు. ఓకే. సరే అని నేను క్యూబ్ లోడింగ్ చేసేసుకొని చిన్న అమౌంట్ కట్టుకున్నాను. ఓకే. సో మిగతా ఇప్పుడు ఒక 80 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. 80 థియేటర్స్. 80 థియేటర్స్ వాళ్ళు ఒక 10 lakhs అలా ఖర్చు పెట్టేసుకొని 80 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు. అంటే సినిమా చూడకముందు ట్రైలర్ చూసే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సార్ మేము సినిమా చూడం సార్, నాకేంటంటే సినిమా రిలీజ్ కావాలి సార్, ఏదైనా చేసుకోండి, ఓకే. నాకు డబ్బులు ఏమవుతుంది సార్, నాకు సినిమా కావాలి, ఫస్ట్ నేను స్క్రీన్ మీద చూసేసుకోవాలి ఎలా ఉంది ఎలా వచ్చింది, సో అట్టిగా పెట్టుకుంటే ఏమొస్తుందని చెప్తే వాళ్ళు ఓకే అని అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత క్యూబ్లో సినిమా చూశారు, లోడింగ్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ వేస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సార్ ఇది 30 థియేటర్స్ అంటే కష్టం సార్, మేము ఒక 80 థియేటర్స్ రిలీజ్ చేస్తాం సార్ అన్నారు వాళ్ళు. ఓకే. ఇంకా నేను చాలా హ్యాపీ ఇంకా. సో ఆ ట్రైలర్ చూసిన తర్వాత సీరియస్లీ జనాలందరూ కనెక్ట్ అయ్యేలాగే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. సో ఈ అట్మాస్ఫియర్ అంత విలేజ్ అట్మాస్ఫియర్ ఇదంతా చూస్తే మన తెలుగు సైడ్ కన్నా తమిళ్ మలయాళం సైడ్ అటు సైడ్ వాళ్ళకి ఎక్కువగా రీచ్ అయ్యే స్టోరీ అని నాకు అనిపించింది. తప్పకుండా అండి. సో నాకేంటంటే వాళ్ళైనా తీయగలుగుతారు మనం తీయలేమని. ఓకే. సో మీరు అది కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని. అవును అండి. ఓకే. సో మన తెలుగు వాళ్ళు కూడా తీయగలుగుతారు ఆపర్చునిటీస్ వస్తే, ఓకే. అలా తీసాను నేను. సో మేడం ఏమన్నారంటే సార్ ఇది ఒక బాలగారు లాగా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చేశారని. సార్ మేడం కూడా అదే చెప్పారు, నాకు ఇళయరాజా గారు లాంటి మ్యూజిక్ కావాలంటే అక్కడ కనెక్ట్ అయిపోయారు సార్, నాకు ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో అక్కడ అయ్యారు కనెక్ట్ బాగా. అండ్ ఆయన ఫస్ట్ టైం చెప్పేశారు ఇది మన తెలుగు జోనర్లో ఉండదండి, ఇట్ విల్ బీ లైక్ రా తమిళ్ ఫిల్మ్స్ ఎట్లాగైతే న్యాచురల్గా ఇట్లా తీస్తారో అట్లాగే ఉంటుందని చెప్పారు. అక్కడే కనెక్ట్ అయిపోయాను. కానీ మొత్తం చూసాక అనిపించింది రాజా గారి ఫీల్డ్ అవన్నీ ఇచ్చుకునే స్కోప్ ఉంది నాకు, అట్ ద సేమ్ టైమ్ యూనో మొత్తం మోడర్న్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా యూజ్ చేసే స్కోప్ ఉందని నాకు అర్థం. మొత్తం ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ మ్యూజిక్ తోని. మ్యూజిక్ తో ఒక లెవెల్. సో ఒక మ్యూజిక్ అనేది పెద్ద ప్లస్ అవుతుంది మూవీకి అని అనుకో. అప్పుడు తను కూడా ఏంటంటే సాంగ్స్ లేవని, ఇప్పుడు మామూలుగా అయితే నాకు ఒక సాంగ్స్ కొట్టాలని ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ 2 సాంగ్స్ ఉంటే బాగుంటుంది అని అని ఒక్క మాట కూడా నేను సాంగ్స్ వద్దంటే నాకు అవసరం లేదండి సాంగ్స్ ఎందుకండి నాకు. వావ్. సింపుల్ అండి చెప్పొచ్చు, ఆయన సాంగ్ కావాలంటే సర్లే అండి నేను అమౌంట్ పట్టుకొచ్చేయండి నేను కొట్టిచ్చేస్తాను అని చెప్పొచ్చండి. కానీ ఖర్చు దండగా అక్కడ ఆయన తీసిన సినిమాకి ఆ కథే చాలా ప్లస్. సో మీరు విజువల్స్ అంతా చూసిన తర్వాత మీకు ఇవ్వడానికి ఎంత టైం పట్టింది అసలు? నేను ధన కొట్టేసామండి యాక్చువల్లీ. టకటక రీల్ బై రీల్ ఆయన చూసేవారు అండ్ ఆయన ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, ఎప్పటికప్పుడు పంపించేసేదాన్ని రీల్. ఏమైనా చేంజెస్ జరిగేవా అంటే మీరు ఇచ్చిన? చేంజెస్ జరిగేవి ఎందుకంటే కొన్ని సందర్భాలు ఉంటాయండి, కొన్ని ఎమోషన్స్కి నేను యాజ్ అన్ ఆడియన్స్ ఆలోచిస్తాను. ఆ మ్యూజిక్ పక్కన పెట్టండి, నేను నా మ్యూజిక్ పెట్టుకొని నేను ఆ రోజు ఏం చూడను, కంపోజిషన్ రోజు ఏం చూడను, మర్నాడు అది పెట్టుకొని ఆ విజువల్ ఒక్కసారి చూస్తా, నాకు కనెక్ట్ అయిందా సరే. కానీ కొన్ని ఉంటాయి సమ్ ఈక్వేషన్స్ ఉంటాయండి, ఇక్కడ ఇది ఉంటేనే బాగా పండిద్ది, అట్లాంటివి ఉంటాయి. అట్లాంటి చోట్ల 1 or 2 ప్లేసెస్లో ఆయన ఇది కావాలంటే ఇది ఎందుకు వర్కౌట్ అవ్వదు అని ఆయనకి చాలా కష్టపడి వర్ణించాక ఆ తర్వాత చూపిస్తే ఆయన కన్విన్స్ అయ్యారు. కొన్ని ఆయన ఇదే కావాలి ఎందుకు అని ఆయన చెప్తే నేను కన్విన్స్ అయిన సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇట్స్ అ మ్యూచువల్ ఇదనమాట. ఓకే. అంటే మీకు ఎలా అనిపించింది అలా చూపించిన తర్వాత? అంటే ఫస్ట్ వర్కౌట్ కాదు అనుకున్నారు, తను ప్రూవ్ చేశారు చూపించి. అంటే దాంట్లో 100% ఓకే నాకు నేను ఒక దాంట్లో ఆలోచిస్తూ ఉంటాను, ఓకే ఇక్కడ ఈ థీమ్ అయితే బాగుంటుంది అని. సో తను ఇంకా డిఫరెంట్గా ఇచ్చేసారు, లేదు మేడం నాకు ఇలా కావాలి అనుకుంటే ఒకసారి వినండి అని చూపించిన తర్వాత ఓకే దీనికన్నా బెటర్మెంట్గానే ఉంది కదా. ఓకే. సో నాకు బాగాలేని అన్నప్పుడు లేదండి నాకు యాజ్ ఇట్ ఈజ్ అది వద్దండి, వేరే ఇచ్చేయండి.
అలా ఉంటుంది. So, ఒక అంటే నాకు mutual నచ్చినప్పుడు understanding ఓకే. తోనే వెళ్ళారు. అది సినిమాకు- అది సినిమా కోసం ఓవరాల్ గా వచ్చేది సినిమా. అంతే. ఓకే. అంటే మ్యూచువల్గా ట్రావెల్ చేయడం అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క రీలు కూడా అంతే, నేను కంపోజ్ చేసి ఇవ్వడము, ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం, ఎక్కడెక్కడైతే ఆయన ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ మ్యూజిక్ అక్కర్లేదు, ఇక్కడ మ్యూట్ ఉండాలి, డైలాగ్ కావాలి, లేకపోతే ఇక్కడ ఇంకా మీరు ఇచ్చిన దానికన్నా ఫాస్ట్ పేస్ కావాలి, అట్లా ఏమన్నా అంటే వీ యూస్ టు సిట్ టుగెదర్ అండ్ డిస్కస్ అండ్ అక్కడికక్కడ ఇచ్చేస్తుంది. సో ఈజీగానే అయిపోయింది అంటే పెద్ద టైం ఏం పట్టలేదు అంటారు. టైం పట్టిందండి. టైం పట్టడం అంటే మన మామూలుగా సినారియోలోకి వస్తే టైం పట్టినట్టే ఉంటుంది, కానీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అ టైం ధనానే మాకు అయిపోయేది. ఓకే, మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. ఉన్న అంటే క్యారెక్టర్స్ మీరు అన్నారు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా మూవీ తీయడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా గ్రేట్. అసలు నేనైతే మీరు బడ్జెట్ చెప్పిన తర్వాత షాక్ అవుతున్నాను, మీ ఫ్రెండ్ సపోర్ట్ చెప్పినాక ఇంకా షాక్ అవుతున్నాను. సో అందరం కలిసి అంటే ఒక మూవీకి ఏది అవసరమో అదే తీసేసుకున్నాం. ఇప్పుడు సెట్ ప్రాపర్టీ వాళ్ళంటే మేము సెట్ వేసాం. సో ఇక్కడ నుంచి చేయాలంటే ఒక్కొక్క హట్కి 2 lakhs చెప్పారు. ఓకే, 2 lakhs వచ్చి సెట్ చేస్తామన్నారు. ఒక 5 లక్షలకి 5 గుడిసెలకి 10 లక్షలు తీసుకుంటాను సెట్ చేయడానికి, ఓన్లీ సెట్ చేయడానికి. సెట్లకి. ఓకే. సో మామూలుగా మా వాళ్ళకి చెప్పేసి నాకు ఇలా కావాలి ఇలా ఏంటంటే 30,000 5 గుడిసెలు వేసేసారు. 30,000 3 లక్షల్లో జరిగేది 30,000 అట్ట. అసలు అక్కడ సేమ్ అసలు ఎక్కడ పొంతనే లేదండి. సో ఇక్కడ ప్రాపర్టీస్ పెద్ద చెరువు అండి అది. అసలు అక్కడ సీన్ చూసారా, పెద్ద చెరువు. అవునవునవును. ఆ చెరువు గట్టున ఇవంతా వేశారు, ఆ పక్కనే అడవి. ఓకే. అంటే ఆ ఫీల్ కోసం నేను ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నానంటే వాడు లేవగానే సన్ రైజ్ పడుతుంటుంది. ఓకే. సో ఆ గుడ్స్ అందుకనే అక్కడ తీసేసుకున్నాను. పక్కనే అడవి ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ అడవి, పక్కన ఆవులు, వీటి గుడ్స్, వీటి ప్రపంచం అది. వావ్, అసలు అది ఎంత క్లారిటీ ఉంది మీకు. అదే ఫస్ట్ అనేది చిన్న ప్రపంచం, కానీ అన్ని అక్కడే ఉంటాయి. అదే వాడి ప్రపంచం అంతే. సూపర్ అసలు. లక్కీగా దొరికింది. సో ఇంత తక్కువ బడ్జెట్ లో ఆ క్యారెక్టర్స్ ఎలా అంటారు, ఇంతమంది క్యారెక్టర్స్ ని మీరు మేనేజ్ చేయాలి ఇంత తక్కువ బడ్జెట్ లో అన్ని, ఇంకా టోటల్ గా ఎలా అసలు ఈ క్యారెక్టర్స్ కి సంబంధించి? అంటే ఒకటి చెప్పనండి, వాళ్ళ అమ్మమ్మ గారి గాజులు మురుగులు ఉంటాయి. ఓకే. అమ్మమ్మ గారే కదా, వాళ్ళ మురుగులు నేను వేసుకున్నాను. ఓ, సో రెంట్ కూడా లేదు ఏది ఎక్కడ? రెంట్ లేదు, రెంట్ లేదు, వస్తువులు లేవు, కాస్ట్యూమ్స్ అన్ని మా అన్ని వాళ్ళ అమ్మమ్మ గారికి. మాత్రం మా అమ్మది. బ్లౌజెస్ కాదు, మన రోలింగ్ టైటిల్స్ లో పెట్టారా కాస్ట్యూమ్ డిజైనర్ కింద? పెట్టలేదు. అది కూడా వేసి ఉండదు. మా అమ్మమ్మ పేరు ఏమన్నారు రోలింగ్ టైటిల్స్ లో? ఆవిడ కాదండి, ఎంత ప్రేమ పంచారో తెలుసా ఆవిడ. ఆవిడ కూడా ఉన్నారు దాంట్లో, ఆవిడ కూడా కూర్చోబెట్టారు. సో నాకైతే మొత్తం వింటుంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. మీరు క్యారెక్టర్స్ ని మూవీలో క్యారెక్టర్స్ లాగా కాకుండా సొంత మనుషులాగా వాళ్ళ ఊర్లోనే ఉంచుకొని సొంత మనుషులా ఒక కుటుంబం లాగా రిలేటివ్స్ వస్తే ఎలా ట్రీట్ చేస్తారు అలా వాళ్ళు కూడా అందరూ వంట చేయడానికి తల ఒక చేసేసేవాళ్ళు. ఒకళ్ళకి పని ఉన్నా కూడా రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి చేసిపోయేవారు. కష్టపడుతున్నారు, కష్టం చూసారు దగ్గర నుంచి. బాగున్నాయా కూరలు, బాగున్నాయా ఓహో అని చెప్పి అడిగేవారు. సో ఇదంతా మీ ఊర్లో మీరు చిన్నప్పటి నుంచి మీరు కష్టపడే మనస్తత్వాన్ని చూసి మీ వాళ్ళందరూ మీకు ఇచ్చిన సపోర్ట్ ఇది. సీరియస్లీ కదా, దాన్ని మీరు ఇంకా ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసి వాళ్ళందరూ మావాడు అని గర్వపడేటట్టు చేయాలి. ఇప్పటికే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. మా వాడు సినిమా తీసాడు, ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాను మా ఊరు దగ్గర. చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వచ్చేనా July 1st కదా? July 1st కి. ఓకే. సో ఓవరాల్గా అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి మీ మూవీ గురించి, బాలరాజు మూవీ గురించి? బాలరాజు మూవీ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ అండి. అంటే ఒక రెగ్యులర్ వస్తున్న కమర్షియల్గా కాకుండా ఒక చాలా మంచి మూవీ, ఒక ఫీల్ గుడ్తో చూడాల్సిన సినిమా. సో సినిమా అంటేనే 2 ఫైట్లు 4 సాంగ్స్ అన్నట్టు కాకుండా ఒక నార్మల్గా కూడా సినిమా తీయగలుగుతాము అన్న దాంట్లో ఒక మంచి సినిమా తీసాము. కానీ ఒక తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఇవ్వచ్చు అనేది అయితే మీరు ప్రూవ్ చేశారు. సీరియస్లీ తప్పకుండా మీ టాలెంట్కి కావచ్చు, మీకున్న సపోర్ట్కి కావచ్చు, అన్ని ఓవరాల్గా అన్ని కలిసి వచ్చాయి. అన్ని అంటే అందరు కూడా ఎక్కడ కూడా మేకింగ్ వాల్యూస్ ఎక్కడ తక్కువ ఉండవండి. టోటల్గా అన్ని ఎక్విప్మెంట్ వాడేసాం. సో నాకేంటంటే నా టెక్నీషియన్స్ అందరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఎవరికి రెమ్యురేషన్స్ ఇవ్వలేదు. బామ్మ కూడా చాలా రెమ్యురేషన్స్ పెండింగ్ లో ఉన్నాను. ఇస్తారు రిలీజ్ అయినాక సెటిల్మెంట్ చాలా మందికి ఇవ్వలేదు. సో చెప్పేసాను నా పరిస్థితి. స్నిగ్ధ గారికి కూడా చాలా పెండింగ్ ఉన్నాను, ఆవిడ కూడా పెండింగ్ ఉన్నాను ఆఫ్టర్ రిలీజ్. కానీ ఒక్కరు కూడా ఒక మాట అనలేదు ఎప్పుడు కూడా. నేను ముందు చెప్పేసాను ఇది మన పరిస్థితి అని. సో అందరూ అలా హెల్ప్ చేసేసారు. ఇది చాలా గ్రేట్ అండి అసలు. అంటే మీ తరపున మీరు కూడా ఒక పెద్ద సపోర్ట్ ఇచ్చినట్టే. ఇది ప్రేమ అండి, వాళ్ళందరూ ఎంత బాగా చూసారని మమ్మల్ని అక్కడ. ఆ ఊళ్ళో వాళ్ళు పెంచినటువంటి ఆప్యాయత, ప్రేమ, ఆ అనురాగం మాకు బాగా నచ్చినాయి. ముందు ఈ డబ్బుల కంటే కూడా
అది బాగు. కానీ ఎస్పెషల్ గా స్నిగ్ధ గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి మీరు అసలు రెమ్యునరేషన్ గురించి మాట్లాడకుండా ఈ సపోర్ట్ ఇవ్వడం అనేది సీరియస్లీ చాలా పెద్ద విషయము. నేను ఇప్పటికీ తనకు చాలా ఇవ్వాలి, ఒక మాట కూడా అనలేదు సార్ మళ్ళీ నాకు డబ్బులు రావాలి అని. ఏంటన్నా లేదన్న అంతే ఏం లేదు వాట్ ఎవర్ మై టీమ్ లైక్ ఫ్లూట్ ఈ కానీ లేకపోతే కీబోర్డ్ ప్లేయర్స్ కానీ రిథమిస్ట్ కానీ వాళ్ళకి ఇచ్చేవైతే నాకు టైంకి ఇచ్చేయమన్నాను అంతే తప్ప. ఓకే. ఎందుకంటే నాకు చూడడం కూడా విజువల్స్ వల్ల కూడా ఆవిడ ఏదైతే అనుభూతి అక్కడ చెందారో మేము విజువల్స్ చూసి ఏసీ రూమ్ లో అదే అనుభూతి పొందామండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఎందుకంటే అందులో బాగా డీప్ గా వెళ్తే గానీ మనం అలాంటి మ్యూజికల్ వేలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేమండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. అండ్ వాళ్ళ విజువల్స్ ఎంత బాగున్నాయంటే ఎక్స్ట్రా టైం అయినా పర్లేదు, ఎక్స్ట్రా శ్రమ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు దానికి తగ్గట్టుగా మేము ఇవ్వాలి. ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్. ఎందుకంటే నేను కూర్చుంటాను, నా కీబోర్డ్ ప్లేయర్ కూర్చుంటారు, నా రిథమ్ ఒక పక్క నుంచి అది చేస్తుంటారు, అండ్ నా ఫ్లూటిస్ట్ ఉన్నారు, నేను ఆలాప్స్ చెప్తుంటాను, దాన్ని ఏ ఇన్స్ట్రుమెంట్లు వేసుకోవాలా అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ మా అందరికి కూడా ఛాలెంజ్ అనమాట. అంటే అంత బ్రహ్మాండమైన విజువల్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా మేము మ్యూజికల్లీ ఆ అనుభూతి ఇవ్వాలి. సో ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్. సో మీరు రీచ్ అయ్యారనుకుంటున్నారా, లేకపోతే ఫస్ట్ మీరు థియేటర్ లో చూసుకున్నాక ప్రూవ్ అవుతుంది? రీచ్ అవ్వదు మేము అక్కడ కూర్చోండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఆయన వదిలే రకం కాదు, మాకు కావాల్సింది మాకు రావాలంతే అక్కడ, లేకపోతే అబ్బాయి ముందుకు కదిలేదు లేదు. కానీ ఆల్రెడీ ట్రైలర్ రాగానే యువర్ ప్రూవ్డ్. ఎందుకంటే సీరియస్లీ ప్రతి ఆడియన్ దగ్గరగా అంటే ప్రతి ఆడియన్ కూడా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ కి కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. సీరియస్లీ బీజిఎం దానికి మేజర్ ప్లస్ అని నేనైతే అనుకుంటున్నాను. చూడగానే నాకు అది అనిపించింది. అంటే ఆ కథకు అంత సీన్ ఉందండి, ఆ విజువల్స్కి అంత సీన్ ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఇస్తామండి. ఓకే. అసలు ఈ అద్భుతాన్ని షూట్ చేయడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? నాకు 28 days పట్టిందండి. 28 days లో మూవీ తీసారా? వాట్ ఈస్ దిస్ రే? కాదండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి కదా, మూవీలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి చెప్పండి. అది చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ మీన్ మేము చెప్పుకోలేము, బట్ జరిగింది ఆయన చెప్పినట్టే జరిగిన వీటి నుంచి తీసుకున్నారు. జరిగింది అనగానే ఆ పెప్పు ఉంటుంది చూసారా, మామూలుగా ఉండదండి. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ చూసి చేసింది, రియల్ గా జరిగినవి, కొన్ని నేను విన్నవి చదివినవి, ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని చేసినవి. కానీ సింపుల్ అండి, ఐ మీన్ వీ కాంట్ రివీల్ ద పీపుల్. అందుకనే మా దగ్గర యునో ప్రూఫ్స్ అండ్ ఆల్ వీ డోంట్ హ్యావ్. దట్ ఈస్ బికాస్ వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఉండాలి కదండి. సో స్టోరీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. వాస్తవాన్ని కొంచెం అలా అలా మసాలాలు యాడ్ చేసి మసాలాలు మాత్రం ఏం యాడ్ చేయాలి. మసాలాలు అంటే అట్లా కాదండి, మనం కొంచెం మార్చేని. అదే మసాలా అంటే అదనమాట. లేదండి అంటే వాస్తవం ఏదైతే ఉందో దాని చుట్టూరు ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా తీసిందండి. అసలు ఆ 28 days తిన్నారా, పడుకున్నారా, అసలు ఏంటి? అదే ఈయన గురించి అంటే ఎవరు లేరు, మేనేజర్ లేరు, క్యాషియర్ లేరు, ఎవరు లేరు, కంప్లీట్ మీరే కోఆర్డినేట్ చేసుకోవాలి. సో అందరికన్నా ముందు లేవాలి, అందరికన్నా చివరిగా పడుకోవాలి. నిద్ర కూడా పట్టేది. రోజు షూట్ లో పరిగెడుతూ ఉంటే అసలు చెప్పులు లేకుండా పరిగెత్తాలి. ఒకసారి పెద్ద సీసా ఉంటది కదా, చెరువులో పరిగెత్తప్పుడు కోసుకుపోయింది చాలా, గాజు ముక్క అది కోసుకుపోయింది. అలా రోజు కంపల్సరీ రక్తం కారేది కాళ్ళకి పరిగెత్తుంటే. సో ఒకరోజు షూట్ చేస్తుంటే మేము కొండపైకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఒక షాట్కి అన్న ఈ చెట్టు అడ్డ వస్తుంది అన్నాడు. సో మళ్ళీ నేను ఊర్లోకి వెళ్ళి ఒక గొడ్డలు పట్టుకొని వచ్చి చెట్టు కొట్టాను. అక్కడ కొడుతూ ఉంటే కెమెరామెన్ ఇలా పట్టుకున్నాడు. సో నేను ఇలా కొడుతున్నాను, తనకి ఫోన్ వచ్చింది, ఒకసారి ఇలా వదిలేశాడు, ఇక్కడ అట్ట మామూలుగా తగలలేదు చెట్టు. సో మొత్తం ఒక 1 hour సేపు బ్లర్ అయిపోయింది, అంత గట్టిగా తగిలింది దెబ్బ. సో అన్న వెళ్ళిపోదామంటే మళ్ళీ ఇంత కష్టపడి తను రాలేడు. సో మళ్ళీ షూట్ చేసుకొని వచ్చాను. సో గ్యాప్ తీసుకోవచ్చు కదా, ఎందుకు అంత పిచ్చి, ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలంతే అన్నది చేసేయాలి కంపల్సరీ. ఎందుకు? అది సినిమా దిగిన తర్వాత అది పిచ్చి కదండి, అది ప్రాణం, అది ప్రాణం, సినిమాయే ప్రాణం. ఓకే. అసలు అంటే మీరు పెట్టిన కష్టం సీరియస్లీ ట్రైలర్లో కనిపిస్తుంది. మూవీ July 1st కి రిలీజ్ అయిన తర్వాత జనాలకు కూడా మీ కష్టం కనిపిస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా. అందరు చాలా మటుకు ఒక క్రిటిక్స్ మాత్రం చాలా బాగా చెప్తారు, చాలా బాగా ఎఫర్ట్ పెట్టారని. మంచి టేక్, మీకు ఒక కొత్త వాళ్ళు తీసినట్టుగా ఉండదు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లా ఉంటుంది. సో ఒక ఫీల్డ్లోకి తీసుకెళ్తుంది సినిమా. ఓకే గురుగారు, నాకే అనిపించలేదు కొత్త వాళ్ళు తీసినట్టు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సో మీరు చెప్పండి, ఫైనల్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు?
అంటే అండి అందరూ ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా రియాలిటీకి దగ్గరగా చూడాలని కోరుకుంటున్నారు, ఒక వెరైటీ చూడాలని కోరుకుంటున్నారు. మనం వెరైటీ అన్ని క్రియేట్ చేయక్కర్లేదు, దిస్ ఇస్ రియల్ లైఫ్, రియాలిటీ. అది ఫ్రాంక్గా చూపించగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఇప్పుడు ఒక సినిమా అంటే ఫిక్స్డ్ ఎజెండా ఉండక్కర్లా, అది న్యాచురాలిటీకి ఎంత దగ్గరగా ఉండి ఆ నేచర్లోకి తీసుకెళ్ళి ఆ కథలోకి తీసుకెళ్ళి ఆడియన్స్ ఆ రియాలిటీకి దగ్గరగా ట్రావెల్ చేసే ఎక్స్పీరియన్స్ ఇస్తే దట్స్ నథింగ్ లైక్ ఇట్. ఆడియన్స్ కూడా చాలా వెరైటీని కోరుకుంటున్నారు అండ్ దిస్ ఇస్ దట్ టైప్ ఆఫ్ మూవీ. ఓకే, బియాండ్ ఇదన్నమాట, రియాలిటీకి దగ్గర. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు. సో ఈ బాలరాజు మూవీ గురించి ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక డిఫరెంట్ కదమ్మా. అయితే ఇలాంటిది నేను ఇంతవరకు చూడలే, కొత్త స్టోరీ బాగా. అసలు అది అవార్డు మూవీ అవ్వాలమ్మా. అది అవార్డు మూవీస్ వస్తుంటాయి కదా, నాకు అదే అనిపించింది. ఓకే, అట్లాగే నేను చెప్పాను వారితోటి, కన్నడలో కానీ తమిళ్లో కానీ మీరు మళ్ళీ డబ్ చేయండి, చాలా బాగుంటుంది, వాళ్ళకైతే బాగా రీచ్ అవుతుంది. ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత మేబీ ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే అవార్డు రావాలని మీరు కోరుకోండి. తప్పకుండా తప్పకుండా వస్తుంది, అందులో డౌట్ లేదండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడ కూర్చుని తమిళ సినిమాలో అన్ని ఇప్పుడు వీ హ్యావ్ ఓటీటీ అండ్ ఆల్, అందరూ అన్ని చూడగలరు. ఆయన అబ్బా ఎంత రియాలిటీగా తీసారు అనుకున్న తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు మన తెలుగులో కూడా అంత రియలిస్టిక్ గా మనకి మూవీస్ వస్తున్నాయి. దాన్ని చూసి మీరు ఎంకరేజ్ చేయగలిగితే, మీరు వేరే భాష మూవీ చూసి అబ్బా ఇలా ఎంత బాగా తీసాడు మనోళ్ళు తీరా ఇలాగా అనుకోక్కర్లేదు, తప్పకుండా ఎంకరేజ్ చేయండి అంతే. సూపర్, అసలు సూపర్. అంతే అండి. ఎందుకంటే నేను కూడా అలా అనుకునే వాళ్ళు ఒకళ్ళని, ఎందుకంటే నేను కొన్ని తమిళ మూవీస్ అన్ని చూసి అబ్బా ఎంత రాగా అలా ఎంత బాగా తీసారు, అంత రియలిస్టిక్ గా తీసారు అని అనుకుంటాం, అంత రాగా ఉందని. కానీ మన సినిమాలు అలా వస్తున్నాయంటే హ్యాపీ. అవును, ఎదురుగా కనిపిస్తుంది కదా. నాకు కాల్స్ వస్తాయి అనుకుంటున్నాను, కంపల్సరీ వస్తాయండి. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత బీభత్సం సృష్టించబోతారు అనేది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మానెమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ గుడ్ లక్. అండ్ మీకైతే వెరీ వెరీ గుడ్ లక్ అండి, ఎందుకంటే ఇందులో ఉన్న 90% అంత కష్టం మీదే. దాని గురించి ఈ ఇంటర్వ్యూ మొత్తం ఎవరైతే చూస్తారో వాళ్ళకి మీ కష్టం ఏంటి అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా. సో ఈ మూవీ తర్వాత ఎన్నో ఆఫర్లతో ఒక బిజీ డైరెక్టర్ అయిపోతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ విషింగ్ యూ గుడ్ లక్. July 1st కి మనం ఒక హిట్ కొడుతున్నాం అంతే, ఏమంటారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే నేను కూడా తెలంగాణ స్లాంగ్లో నేను కూడా పెద్ద స్టార్. మీకు చెప్తున్నా కదా, అందులో తిరుగులేదు. ఇంక చెప్తున్నా కదా, ఇప్పుడు తెలంగాణ అవ్వాల్సి ఎంత మంచిగా చెప్పింది అనుకుంటారు, మీకు అర్థం కావట్లేదు. గట్టిగా డౌట్ లేదండి అందులో. ఓకే డన్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.